వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ జ్యూస్. సో ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో అందుకని ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే హెల్త్కి చాలా మంచిది. ఈ జ్యూస్ కోసం కొన్ని బాదం తీసుకోవాలి, అలాగే వాల్నట్స్ కూడా తీసుకోవాలి. ఈ బాదం వాల్నట్ సపరేట్గా మనం నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని, ఎందుకంటే దీనిపైన లేయర్ ఉంటుంది కదా అది తీసేయాలి. సో అందుకని దీన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పిస్తా నేను నైట్ నానబెట్టడం మర్చిపోయాను. సో నెక్స్ట్ చూపించాను మీకు. పిస్తా 1 స్పూన్, గుమ్మడి గింజలు 1 స్పూను, పుచ్చపప్పు 1 స్పూన్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూన్ వేసుకోవాలి. అవిసె గింజలు అంటాం కదా తెలుగులో. చియా సీడ్స్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత అంజీర్ 1 లేదంటే 2 వేసుకోవచ్చండి. నల్ల నువ్వులు 1 స్పూను, ఇంకా తెల్ల నువ్వులు కూడా 1 స్పూన్ తీసుకోండి. నల్ల నువ్వులు మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. బ్రెజిల్ నట్ ఇంకా హేజిల్ నట్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. డేట్స్ మాత్రం 2 లేదంటే 3 తీసుకోండి. డేట్స్ ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్లేదు. షుగర్ని మొత్తానికి స్కిప్ చేసి డేట్స్నే ప్రిఫర్ చేయండి. సో నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్లో అసలు షుగర్ వేయను, ఓన్లీ డేట్స్తోనే మనకి స్వీట్నెస్ వస్తుందన్నమాట. డేట్స్ కూడా ఇలా హనీలో ముంచిన ఖర్జూరం కాకుండా ఇలా మంచిగా ఉన్నవి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసేయాలి. ఓవర్ నైట్ అంతా నానబెడితేనే జ్యూస్ బాగా వస్తుందన్నమాట. ఇది ఇంకా మనం ముందు నానబెట్టుకున్న బాదం ఇంకా వాల్నట్స్ కూడా నైట్ అంతా సోక్ చేసిన తర్వాత చక్కగా లేయర్ ఇలాగా పీల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. తీయగానే బాగా వచ్చేస్తుంది. సో బాదం పప్పుని ఇంకా వాల్నట్స్ 2 కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి, జ్యూసర్లో. చూడండి ఇలాగా బాదం పప్పు మొత్తం పీల్ ఆఫ్ చేసేసి తీస్తానమాట నేను. నెక్స్ట్ ఇవి కూడా వాల్నట్స్ కూడా మొత్తం పైదంతా తీసేసి వేసేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్లో. వాల్నట్ పీల్ ఆఫ్ చేయకపోతే చేదుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సర్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే పాలని మీకు నచ్చితే బనానా కూడా తీసుకోవచ్చండి, ఒక బనానా. నేను ఇక్కడ పాలను తీసుకుంటున్నాను. 1 పర్సన్కి 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి. రా మిల్క్ అయితే వేసుకోవద్దు, కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే వేసుకోండి. ఫ్రీజ్లో పెట్టుకున్న తర్వాత వేసుకోవచ్చు, పర్లేదు, చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే పైన కొంచెం బూస్ట్ కోట్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసావమ్మా ప్రమిళ? చాలా సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఆలు డ్రై ఫ్రూట్స్ వేసారు కాబట్టి చాలా టేస్టీగా ఉంది. నట్స్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఐరన్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందరికీ తెలుసు నట్స్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో. కానీ ఈ నట్స్ మాత్రం, ఈ మిల్క్ షేక్ అనేది ఎర్లీ మార్నింగ్ తాగకూడదు. ఎంప్టీ స్టమక్తో తాగితే గ్యాస్ట్రిక్ వస్తుందన్నమాట. కొంచెం వాటర్ తాగిన తర్వాత అప్పుడు జ్యూస్ తాగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.